రైట్. మొత్తానికైతే చూసాం. చాలా కాలం తర్వాత ఫామ్ హౌస్ వీడి కేసీఆర్ అయితే ప్రజల్లోకి వచ్చారు. కాసేపటి క్రితమే తెలంగాణ భవన్‌కి అయితే చేరుకున్నారు. ఆ విజువల్ అయితే ఇప్పటివరకు మనం రాజ్ న్యూస్ స్క్రీన్ మీద చూసాం. లోనికైతే హాల్లోకి నేరుగా ప్రవేశించారు కేసీఆర్. దాదాపు 2 గంటల 3 గంటల పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలతో చర్చించనున్నారు. ఇక చర్చ తర్వాత 6 గంటలు లేదా 8 గంటల మధ్య సమయంలో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ఇక చర్చకు సంబంధించి వివరాలు కూడా కేసీఆర్ వెల్లడించనున్నారు. కాసేపటి క్రితమే తెలంగాణ భవన్కి అయితే కేసీఆర్ చేరుకున్నారు. రైట్. మొత్తానికైతే కేసీఆర్ ఫామ్ హౌస్ వీడి బయటకు వచ్చారు. నేరుగా తెలంగాణ భవన్కి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం అయితే చూసాం మన విజువల్లో. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో చర్చ జరుపుతారు. దాదాపు 2-3 గంటల పాటు చర్చ జరిపి 6 గంటలు 8 గంటల మధ్యలో లోపు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చర్చకు సంబంధించిన వివరాలు అయితే వెల్లడిస్తారు. దీనికి సంబంధించి సాగునీటి ప్రాజెక్టులపై కూడా ప్రధానంగా సమావేశంలో చర్చిస్తారు. అలాగే పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీటి కేటాయింపులు తగ్గించడంపై కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వ వైఫల్యాలపై కూడా కేసీఆర్ దళం అయితే సిద్ధమవుతుంది. ఇక ఈ మేరకు ఉద్యమ కార్యాచరణ కూడా రూపొందించే కూడా అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఇక నీటి కేటాయింపులపై కూడా ఉద్యమం చేయాలని కూడా కేసీఆర్ అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక నీటి వాటాలు తగ్గించుకునేందుకు సమావేశంలో ముఖ్యంగా కార్యాచరణ అయితే ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే బీఆర్ఎస్ భవిష్యత్తు కార్యాచరణపై కూడా పార్టీ శ్రేణులకు కేసీఆర్ కూడా దిశానిర్దేశం చేస్తారు. ఇక సాయంత్రం 6 గంటల తర్వాత కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చర్చకు సంబంధించిన వివరాలు అయితే మీడియా ముందు వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్. చూసాం. కాసేపట్లో కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ అయితే తెలంగాణ భవన్కు చేరుకున్నారు. చాలా కాలం తర్వాత ఫామ్ హౌస్ వీడైతే బయటకు వచ్చారు. ఇక తెలంగాణ భవన్కు చేరుకున్న కేసీఆర్ కాసేపట్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయి రాష్ట్ర భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఇప్పటికే తెలంగాణ భవన్కి అయితే కేటీఆర్, హరీష్ రావు అయితే చేరుకున్నారు. ఇక బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు దాదాపు హాల్లో ఆసీనులై కూడా ఉన్నారు. ఇక సాగునీటి ప్రాజెక్టులపై కూడా సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. అలాగే ఈ పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీటి కేటాయింపులు తగ్గించడంపై కూడా చర్చకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఇక ప్రభుత్వ వైఫల్యాలపై కూడా కేసీఆర్ దళం అయితే సిద్ధమవుతుంది. ఇక ఈ మేరకు ఉద్యమ కార్యాచరణ కూడా రూపొందించనున్నారు కేసీఆర్. ఇక నీటి కేటాయింపులపై కూడా ఉద్యమం చేయాలని కూడా కేసీఆర్ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక నీటి వాటాలు దక్కించుకునేందుకు ఇక సమావేశంలో అయితే ముఖ్యంగా ఒక కార్యాచరణ అయితే ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక భవిష్యత్తు కార్యాచరణ, ఇక పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై అయితే పార్టీ శ్రేణులు కావచ్చు, ఇటు కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు కేసీఆర్ అయితే దిశానిర్దేశం అయితే చేయనున్నారు. ఇక దాదాపు
భేటీ అనంతరం సాయంత్రం 6 గంటల తర్వాత కేసీఆర్ ప్రెస్ మీట్ ఉంటుంది. ఈ చర్చకు సంబంధించి అన్ని విషయాలు కూడా కేసీఆర్ నేరుగా మీడియా ముందు వెల్లడించే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు. అనిల్, కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. సో ఈ సమావేశంలో అనేక అంశాలు కేసీఆర్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లకు ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. పార్టీ బలోపేతం ప్రత్యేక ఫోకస్ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న నేపథ్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి ఒక దిశానిర్దేశం నాయకులకు కేసీఆర్ చేయబోతున్నారు. జనవరి నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించాలని బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. సో అందుకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగవంతం చేయాలని చెప్పేసి 2-3 విడతల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పేసి నాయకులకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇక నూతన కమిటీలపైన కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈసారి పాత కమిటీలను అన్నింటినీ రద్దు చేసిన తర్వాత నూతన కమిటీలు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు గ్రామ, మండల, జిల్లా, అదేవిధంగా నియోజకవర్గ, రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ఈసారి ఉద్యమంలో పాల్గొన్న వారికి ఈ యొక్క కమిటీల్లో ఎక్కువగా ప్రాధాన్యత ఉండే అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి మహిళా కమిటీలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో ఆ అంశం కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మహిళల కమిటీ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా విద్యార్థుల కమిటీ ఒకటి ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సో వీటిపైన ప్రత్యేక ఫోకస్ చేస్తుంది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీలపైన కూడా ప్రత్యేక ఫోకస్ చేసి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇక కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. అనేక అంశాలు కేసీఆర్ నాయకులకు ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. అనిల్. రైట్ సైదులు, థ్యాంక్ యూ.